రైతు సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో పత్తి పంటలో మొదటగా వాడే పెండి మెథడ్ టెక్నిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మొత్తంలో ఈ సంవత్సరం పత్తి పంట సాగు చేస్తున్నాం కాబట్టి మరి పత్తి పంటలో ప్రధానమైన సమస్య ఏమైనా ఉందంటే అది మనకు గడ్డి సమస్య. ఈ కలుపు సమస్యని మనం చూసినట్లయితే ఏదైతే మనం ఈ పొసి దిక్కులో ఈ పత్తి విత్తనాలు విత్తుకుంటామో ఈ పత్తి విత్తనాలు మొలకెత్తే క్రమంలో వాటితో పాటు కూడా వివిధ రకాల ఈ గడ్డి జాతి సమస్య విత్తనాలు కూడా మొలకెత్తాయి కాబట్టి ఈ జర్మినేషన్ ప్రాబ్లం అనేది ఏర్పడతా ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ ఈ పత్తి గింజలు మొలకెత్తే క్రమంలో దాంతోపాటు ఈ గడ్డి గింజలు కూడా మొలకెత్తాయి కాబట్టి ఈ మొక్కను ఎదగకుండా పత్తి మొక్కను ఎదగనివ్వకుండా గడ్డి అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది కాబట్టి దాని ద్వారా కూడా నీకు మొక్క బలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే చాలా వరకు రైతులు ఈ పత్తి పంట అంటే మనకు చూసినట్లయితే కలుపు సమస్య కాబట్టి ఈ మొదటగా మనం పత్తి విత్తనాలు భూమిలో విత్తుకున్న తర్వాత మొదటి 48 గంటల లోపు ఈ పెండి మెథడ్ టెక్నికల్ వాడుతూ ఉంటాం. ఈ పెండి మెథడ్ టెక్నికల్ మనం చూసినట్లయితే మార్కెట్లో 2 విధాలుగా అందుబాటులో ఉంటుంది. ఇందులో మనకు పెండి మెథలిన్ మనకు 30% ఈసీ రూపంలో ఉంటుంది. మరొకటి పెండి మెథలిన్ టెక్నికల్ మనకు 38.7% అయితే ఉంటుంది. ఇది మనకు సిఎస్ రూపంలో ఉంటుంది. ఈసీకి మరియు సిఎస్సి మధ్య తేడా ఏంటి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, చాలా మంది రైతులు ఈ పెండి మెథడ్ టెక్నికల్ మనం గడ్డి మందు అనేది చూసినట్లయితే మనకు చల్లుకోవాలా లేదా స్ప్రే చేసుకోవాలని చెప్పి పడతా ఉన్నారు. ఈ వీడియోలో మీకు చల్లుకుంటే ఎలాంటి ప్రయోగాలు ఉంటాయి, స్ప్రే చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్త వచ్చినవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి పత్తి పంటలో ప్రధానమైన సమస్య మనకు కలుపు సమస్య కాబట్టి ఈ కలుపు సమస్య అనేది మనం పత్తి విత్తనాలు భూమిలో విత్తే క్రమంలో దానితో పాటు కూడా వివిధ రకాల ఈ గడిజా సమస్య విత్తనాలు కూడా మొలకెత్తాయి కాబట్టి ఈ పత్తి మొక్క మొలిసే క్రమంలో ఇది అడ్డుపడతాయి కాబట్టి జనరేషన్ ప్రాబ్లం ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనకు ఈ మొలక శాతం తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మొలకెత్తిన ఈ మొక్కను ఎదగనివ్వకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి మొక్కలు అడ్డుపడతాయి కాబట్టి దాని ద్వారా నీకు మొక్కనే కూడా బలహీన పడతా ఉంటుంది. కాబట్టి రైతులకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పెండి మెథడ్ టెక్నిక్ మాత్రం కంపల్సరీ మనం పంట కాలంలో ఫస్ట్ మనం ఈ భూమిలో ఈ పొసి దుక్కులో కావచ్చు లేకపోతే తడి దుక్కులో కావచ్చు, చాలా రైతులకు చూసినట్లయితే మనం పొసి దుక్కులో కూడా మనం ఈ పత్తి విత్తనాలు విత్తుతూ ఉన్నాం కాబట్టి ఇది మీరు విత్తిన వెంటనే చల్లుకోవచ్చు అండి, మీకు పదనున్నా లేకున్నా. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇది మనం తేమ ఎక్కువగా ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం ఎక్కువ చూపుతూ ఉంటుంది భూమిలో. కాబట్టి చాలా రైతులు విత్తుకున్న తర్వాత వర్షం పడిన తర్వాత చల్లుతూ ఉంటారు. మీరు వర్షం పడ్డ తర్వాత చల్లుకున్నా పర్లేదు, కాకపోతే మీకు ఏదైతే మనం పత్తి గింజల పొసిలో విత్తుకుంటామో ఆ విత్తిన 48 గంటల లోపు ఈ పెండి మెథడ్ టెక్నిక్ కనుక మీరు వాడుకున్నట్లయితే ఎప్పుడు వర్షం పడితే అప్పుడు మీకు మందు యొక్క ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ మందు యొక్క ప్రభావం మనకు ఒక 15 రోజుల వరకు భూమిలో ఉంటుందండి. ఎప్పుడైతే భూమి అనేది తేమగా మారుతుందో అప్పుడు దీని యొక్క ప్రభావం అనేది ఈ భూమిలో చూపడం అంటే మనకు ఒక వలయంలాగా ఏర్పడుతూ ఉంటుంది. టెక్నికల్ అనే మనకు భూమి లోపల ఒక వలయంగా ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఈ వివిధ రకాల ఈ గడ్జ సమస్య విత్తనాలు మొలకెత్తకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకు చూసినట్లయితే చాలా వరకు మొలకెత్తడం అంటే సెల్ డివిజన్ అంటామండి. అంటే మనకు ఈ మొలకెత్తే క్రమంలో మనకు కణ విభజన అంటే మనకు చూసినట్లయితే సెల్ డివిజన్ అంటాం. ఈ సెల్ డివిజన్ అనేది మనకు ఈ గింజల నుంచి బయటికి వచ్చే మొలక ఉంటుంది చూడండి, ఆ మొలకను మొలకెత్తకుండా ఈ పెండి మెథడ్ టెక్నిక్ అనేది అడ్డుపడతా ఉంటుంది. కాబట్టి ఈ వివిధ రకాల ఈ గడ్డి మొక్కలు మొలవకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి పత్తి మొక్కలకైతే ఎలాంటి ప్రభావం చూపదు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. పత్తి మొక్కలకు ఎలాంటి హాని కాదు కాబట్టి చల్లుకోవచ్చు అంతటా కూడా. అయితే మరి చాలా రైతులు దీన్ని చల్లుకోవాలో స్ప్రే చేసుకొని పడతా ఉన్నారు. చల్లుకోవాలంటే మాత్రం కంపల్సరీ మీరు భూమిలో తేమ ఉన్నప్పుడే చల్లుకుంటే రైతులకు లాభం జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. లేదనుకుంటే మీరు పొసి దిక్కులో నాటుకునే రైతులు అయితేనేమో చల్లుకున్నా పర్లేదు, 48 గంటల లోపు చల్లుకున్నా కూడా మీకు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు మందు యొక్క ప్రభావం మొక్కలపైన చూపించే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే చాలా మంది రైతులు దీన్ని స్ప్రే చేసుకోవాలంటే ఎలా చేసుకొని పడతా ఉన్నారు. స్ప్రే చేసుకోవాలంటే మీకు ఒక నాజిల్ అయితే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ అంటాం. మీకు వీలైతే ఆ నాజిల్ యొక్క ఫోటోను స్క్రీన్ పైన చూపిస్తాను. ఆ నాజిల్ ద్వారా మీరు ఈ పత్తి విత్తనాలు భూమిలో విత్తుకున్న 48 గంటల లోపు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు ఇంకా మరికొంత ప్రభావం ఎక్కువ చూపే అవకాశం అయితే ఉంటుంది, మందు ప్రభావం భూమి లోపల. కాబట్టి ఈ విధంగా కూడా మీరు వాడుకోవచ్చు అండి. మీరు చల్లుకున్నా పర్లేదు, స్ప్రే చేసుకున్నా పర్లేదు. కాకపోతే మాత్రం కంపల్సరీ ఈ పత్తి విత్తనాలు భూమిలో విత్తిన 48 గంటల లోపు మాత్రం చల్లుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ మందు యొక్క ప్రభావం మీకు దాదాపు ఒక 15 రోజుల వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఈ మొక్కలకు ఎలాంటి హాని కాకుండా గడ్డి మొక్కలను మీరు అక్కడికే అడికట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా నీకు జర్మినేషన్ అనేది మంచిగా బ్రహ్మాండంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొక్క కూడా మీకు బలంగా అని పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇకపోతే మరి మార్కెట్లో పెండి మెథడ్ టెక్నిక్ మనం చూసినట్లయితే
30% ఈసీ రూపంలో ఉంటుంది. ఈసీ అంటే మనకు చూసినట్లయితే ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం. ఎమల్సిఫైబుల్స్ అంటే మనకు ఈ ఉన్నటువంటి మందు కెమికల్ అనేది నీటిలో త్వరగా కలిసిపోతుంది. అది మనకు సస్పెన్షన్ అంటే మనకు ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటే మనకు ఏకాగ్రతతో పనిచేస్తూ ఉంటుంది కాబట్టి తొందరగా మనకు మందు యొక్క ప్రభావం ఉన్నటువంటి భూమిలో చూపడం వల్ల ఒక వలయంగా ఏర్పడడం వల్ల ఈ ఉన్నటువంటి గడ్డి మొక్కలు మొలకెత్తకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో 30% ఉన్నటువంటి పెండిమెథల్ టెక్నికల్ మనకు లీటర్ ప్యాకింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది మార్కెట్లో ఎక్కువగా కనిపించకపోవచ్చు. రైతులకు ఎక్కువగా అందుబాటులో ఉండే టెక్నికల్ మనకు 38.7% సిఎస్ రూపంలో ఉంటుంది. ఇది మనకు 700 ml రూపం ప్యాకింగ్లో ఉంటుంది. ఈ సిఎస్ అంటే మనకు క్యాప్సల్ సస్పెన్స్ అంటాం. అంటే మనకు క్యాప్సల్ రూపంలో అయితే మందు అనేది ఉంటుంది. ఇది కూడా మనం చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఈ భూమిలో కూడా ప్రభావం చూపడం వల్ల ఈ మొక్కలు అనేది త్వరగా మొలకెత్తకుండా అడ్డుపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పెండిమెథల్ టెక్నికల్ మీకు 2 విధాలుగా అందుబాటులో ఉంటే మాత్రం రెండిట్లో ఏదైనా పర్లేదు తీసుకోవచ్చు. కాకపోతే అంటే ఈసీకి మరియు సిఎస్కి మధ్య తేడా అనేది చూసినట్టయితే మీకు క్యాప్సల్ సస్పెన్స్ అంటాం. ఈసీ అంటే మనకు ఎమల్సిఫైబుల్ కాన్సన్ట్రేట్ అంటామండి. అంతే, మనకు నీటిలో కలిసిపోతుంది. సేమ్ ఇదే విధంగా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే మనకు పర్సెంట్ అనేది ఎక్కువగా ఎందులో ఉంటుందంటే 700 ml ప్యాకింగ్లో ఉన్నటువంటి మందులో మనకు పర్సెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తెచ్చి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. దీని ద్వారా మాత్రం కంపల్సరీ మీకు గడ్డి మొక్కలు అనేది దాదాపు 20 రోజుల నుంచి 20 రోజుల మధ్య వరకు మొలకెత్తకుండా ఉండడం వల్ల రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, ఎవరైతే మీరు ఈ పత్తి పంట సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం, కంపల్సరీ మీరు ఈ పెండిమెథల్ టెక్నికల్ తెచ్చుకొని చల్లుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది మీరు పొసి దిక్కులో వేసుకున్న రైతులైనా పర్లేదు. పదన అంటే చాలా వరకు రైతులు ఈ వర్షం పడ్డ వెంటనే ఈ పత్తి విత్తనాలు భూమిలో విత్తుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా మీరు చల్లుకోవచ్చు. పదన మీద కూడా చల్లుకుంటే బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఓపిక ఉంటే పంపు ద్వారా కూడా మీరు పిచికారీ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ మొత్తంలో పనితనం కూడా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎలాగైనా కానీ మొదటి 48 గంటల లోపు మాత్రం కంపల్సరీ పెండిమెథల్ టెక్నికల్ వాడుకుంటే మీకు భూమికి ఎలాంటి హాని కాకుండా ఈ పత్తి గింజల పైన ప్రభావం ఎక్కువగా ఉండకపోవడం వల్ల మీకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. నా ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకొని మనం యూట్యూబ్లో కొత్తగా లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్ అయితే ఆడుతూ ఉంటుంది. హైప్లో మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మరి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు అండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.